இந்திய கிறிஸ்தவ மக்கள் இயக்கம் பரப்பும் இயேசுவின் நாமம் சுகத்தோடு பலத்தோடு நீங்கள் வாழ்வீர்களாக. ఆరోగ్యంతో మీరు ఆశీర్వదించబడును గాక. ஒரு குறையும் இல்லாதபடிக்கு కొదువులేని ఆశీర్వాదంతో இந்த பகுதியில் உள்ள ஒவ்வொரு குடும்பமும் ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాలు కూడా ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவின் நாமத்தினாலே ஆசீர்வாதமாய் இருப்பதாக. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆశీర్వదించబడును గాక. ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவுக்கு யாரெல்லாம் செவி கொடுக்கிறார்களோ, ప్రభువైన యేసుక్రీస్తు మాటకి ఎవరైతే చెవియొగ్గి వింటున్నారో, ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவுக்கு அவருடைய சத்தத்தை கேட்கிறார்களோ, ప్రభువైన యేసుక్రీస్తు మాటకి ఎవరైతే చెవియొగ్గి వింటున్నారో அவர்களுடைய குடும்பங்களை கர்த்தர் ஆசீர்வதிக்க வல்லவராய் இருக்கிறார். వాళ్ళ యొక్క కుటుంబాలను ఆశీర్వదించేది గొప్ప దేవుడై ఉన్నాడు. அவரை நம்புகிறவர்களுக்கு அவர் ஆசீர்வாதத்தை கொடுக்கிறார். ఆయన నమ్మి వచ్చే వారి ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించే దేవుడు. அவரை நம்பி வருகிறவர்களுடைய வியாதிகளை அவர் நீக்குகிறார். ఆయన నమ్మి వచ్చే ప్రతి ఒక్క జీవితాల్లో ఆరోగ్యం అనుగ్రహించే வேதத்திலே அநேகரை அவர் அப்படி சுகமாக்கி இருக்கிறார். పరిశుద్ధ గ్రంథంలో అనేక జీవితాల్లో గొప్ప కార్యాలు చేసిన దేవుడు ఆయన. 12 வருடமாய் 12 సంవత్సరాలు பெரும் பாடு பெரிய வியாதி உள்ள ஒரு ஸ்திரீ, ఆరోగ్యం లేనటువంటి ఒక స్త్రీ ఒక ఆవిడ ఉన్నది. தன்னுடைய சரீரத்தின் பலவீனத்தினாலே తన శరీరంలో ఉన్నటువంటి రోగాన్ని చెప్పుకోలేని పరిస్థితుల్లో மருத்துவரிடத்திலே போய் தன் ஆஸ்திகளை எல்லாம் செலவழித்து பார்த்து விட்டால் చేత చేయి వదిలిపెట్టినటువంటి సమయంలో ஒரு சுகத்தையும் பெற்றுக் கொள்ள முடியவில்லை. ఒక్క ఆరోగ్యం కూడా కలగలేని పరిస్థితుల్లో ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவை அவள் அறிந்து கொள்ளுகிறாள். ప్రభువైన యేసుక్రీస్తును గ్రహించిన ఆ వ్యక్తి ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவின் இடத்திலே போனால் சுகம் கிடைக்கிறது என்பதை அவள் தெரிந்து கொள்ளுகிறாள். ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వెళితే ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తాడని ఎరిగి వెళ్ళిన ఆ స్త్రీ அவரை நம்பி வருகிறாள். ఆయన నమ్మి వచ్చిన స్త్రీ ఆవిడ அவர் கிட்ட நெருங்க முடியவில்லை. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన సమీపం వెళ్ళడానికి సమయం లేదు. இயேசு கிறிஸ்து போட்டிருக்கிற அந்த வஸ்திரத்தை தொடுகிறாள். యేసుక్రీస్తు ధరించినటువంటి వస్త్రంలో ఆయన ముట్టే చాలనుకున్నది. பரிபூரண சுகத்தை பெற்றுக் கொள்ளுகிறார். పరిపూర్ణమైనటువంటి సుఖాన్ని ఆవిడ అనుభవించింది. இந்த உலகத்தில் ஆண்டவராகிய இயேசு கிறிஸ்து வாழ்ந்த நாட்களிலே ఈ లోకంలో ప్రభువైన యేసుక్రీస్తు సంచరించిన రోజుల్లో வேதம் சொல்லுகிறது, పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది, நன்மை செய்கிறவராய் சுற்றித் திரிந்தார் என்று. ఆయన మంచి కార్యాలు చేస్తూ నడుస్తూ బ్రతికాడని చెప్పి அவர் ஒருவரே நன்மை செய்கிற தேவன். ఆయన ఒక్కడే మంచి చేసే గొప్ప దేవుడు. அந்த நன்மை செய்கிற தேவனை ఆ మంచి చేసే గొప్ప దేవుడు என்னுடைய வாழ்க்கையில నా జీవితంలో என்ன பாக்குறீங்களா? பார்த்தா நல்லா தானே இருக்கிறேன். నన్ను చూస్తున్నారు కదా, చూసేదానికి నేను బాగానే ఉంటాను. ఇప్పుడు நான் பயங்கரமான குடிகாரன். నేను ఒక మంచి గొప్ప త్రాగుబోతురాన్ని. இந்த குடிக்காக ఈ త్రాగుబోతనం నిమిత్తంగా என் கிட்னியவே வித்தவன். నాకున్న ఒక్క కిడ్నీని కూడా నేను అమ్ముకొని బ్రతికిన ఒక వ్యక్తిని. எனக்கு மனைவியாய் கருமா 2 பெண் குழந்தைகள் உண்டு. నాకు ఒక 2 పిల్లలు, ఒక భార్య ఉన్నది. நான் ஜெயில ஒரு 14 வருஷம் இருந்தேன். నేను సిరచాల్లో 14 సంవత్సరాలు నా జీవితం மோசமான சவகாசம். నా సాహసం అంతా కూడా మోసమైన. எனக்கு தெரிஞ்சதெல்லாம் எவனை ஏமாத்துறது, నాకు తెలిసిందంతా ఎవరిని మోసం చేయాలనేది, எவனை வெட்டுறது, எவனை குத்துறது, ఎవరిని పొడవటం, ఎవరిని హత్య చేయటం అనేది. ஒரு ஆணி என்ற வாக்கால 307 கேஸ் போட்டவன். నాకు వచ్చి ఒక హాఫ్ బాటిల్ ఇస్తే ఆ హాఫ్ బాటిల్ కోసం హత్య చేసే వ్యక్తిని నేను. இந்த உலகத்திலே ఈ లోకంలో எந்த மனுஷனால திருத்த முடியாத ஒரு பாவியாய் வாழ்ந்தவன். ఏ మనిషి వల్ల నా జీవితాన్ని మార్చలేనటువంటి గొప్ప పాపినిగా జీవించాను. பெரியவங்க சொல்லுவாங்க பாருங்க, పెద్దలు అంటారు కొంతమంది, பன்னிய குளிப்பாட்டி நடு வீட்டுல வச்சாலும் పందిని ఎంతైనా మనం నీళ్లు పోసి స్నానం చేసి పెట్టినా కూడా அது போற இடத்துக்கு தான் போவோமா. అది పోయే చోట ఎక్కడంటే బురదలోనే పోతుంది. அந்த மாதிரி பன்னியை விட கேவலமானவங்க நானே. అలాంటి పంది లాంటి జీవితాన్ని జీవించిన జీవితం, பன்னியை விட கேவலமா இந்த உலகத்துல வாழ்ந்தவன். ఆ పంది లాంటి కేవలంగా జీవించిన వ్యక్తి నేను. என்ன எங்க அப்பா அம்மா நேசிக்க விரும்பல, నన్ను నా తల్లిదండ్రులు కూడా ప్రేమించలేని వ్యక్తిని, என் சொந்தக்காரங்களும் என்ன விரும்பல, నా సొంత బంధాలు కూడా నన్ను யாருக்குமே ஒரு விருப்பம் இல்லாத ஒரு பிறவி அந்த உலகத்துல வாழ்ந்து கொண்டிருந்தேன். నేను ఇష్టం లేని ఒక వ్యక్తినిగా జీవించలో, யாருக்குமே உபயோகம் இல்லாத ஒரு பிறவியா வாழ்ந்துட்டு இருந்தேன். ఎవరికి ఉపయోగం లేనటువంటి వ్యక్తిగా జీవించాను. நான் சாப்பிடணும், నేను తినాలి, சந்தோஷமா குடிக்கணும், సంతోషంగా త్రాగాలి, என் ஃப்ரெண்டுங்களோட சேர்ந்து ஒரே அட்டகாசம் பண்ணணும், எவனா வெட்டி ஜெயிலுக்கு போகணும். నా ఫ్రెండ్స్ తో బాగా తిరిగి ఎవరైనా హత్య చేసి నేను జైలుకి వెళ్ళాలి. ఇదే నా బ్రతుకు, இதுதான் என் வாழ்க்கை. ఇదే నా బ్రతుకు. இப்படிதான் வாழ்ந்துகிட்டு இருந்தாங்க. ఇలాగే నేను జీవిస్తున్నానండి నా జీవితం. நான் பயந்து నేను భయపడిపోయి தாம்பரம் தாண்டி எங்க பகுதியில கிராமத்துக்கு ஓடிட்டேன். ఆ చెన్నై పట్టణం ఉన్న ఒక గ్రామానికి నేను వెళ్ళిపోయాను. அந்த கிராமத்துல போய் ఆ గ్రామానికి వెళ్ళి வாழ முடியாம, బ్రతకలేని పరిస్థితుల్లో, கஞ்சிக்கு வழி இல்லாம, అన్నానికి కూడా బ్రతకలేని సమయంలో என் மனைவி பிள்ளைகளோடு கூட నా పిల్లలతో సహా, నా భార్యతో సహా அரளி கொட்டை அரைச்சு வச்சுட்டு విషకరమైనటువంటి వృక్షాన్ని తీసుకొని சாவத்துக்கு ரெடி ஆயிட்டேன். చనిపోవడానికి సిద్ధపడాను. அந்த கடைசி நேரத்துல, చివరి క్షణాల్లో, அந்த கடைசி நிமிஷத்துல చివరి క్షణాల్లో ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவை அறிந்து கொள்ளும்படியாய், ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎరిగే సమయం నాకు, ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவை தெரிந்து கொள்ளும்படியாய் ప్రభు అయిన యేసుక్రీస్తుని గ్రహించే అనుభవంలో ஒரு அருமையான தாயார் மூலமாய்
என் வீட்டிற்கு வந்தார். பிரியமானவர்களே, మంచి తల్లి ద్వారా యేసు ప్రభు మా ఇంటికి వచ్చి తలుపు తట్టాడు. அவங்க சொன்ன ஒரே ஒரு காரியம் என்ன தெரியுங்களா? ఆ మంచి తల్లి చెప్పినటువంటి ఒక మంచి వార్త ఏంటంటే యేసు உங்களை நேசிக்கிறார். ప్రభు యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ஐயா, యేసు உங்களை நேசிக்கிறார். అయ్యా నిన్ను ప్రభు ప్రేమిస్తున్నాడు అయ్యా అని చెప్పి. అమ్మా, యేసు உங்களை நேசிக்கிறார். అమ్మా నిన్ను యేసు ప్రేమిస్తున్నాడు అని చెప్పాడు ఆ ముసలాడు. అక్క, యేసు உங்களை நேசிக்கிறார். అక్క, ప్రభు యేసు ప్రభుని ప్రేమిస్తున్నాడు. అన్నా, యేసు உங்களை நேசிக்கிறார். అన్నా, మిమ్మల్ని యేసు ప్రభు ప్రేమిస్తున్నాడు. தம்பி, உங்களை యేసు நேசிக்கிறார். తమ్ముడు, నిన్ను యేసు ప్రభు ప్రేమిస్తున్నాడు. இப்படிதான் அந்த அம்மா என்ன பார்த்து சொன்னாங்க. ఇలాగే ఆ రోజు నాకు ఒక ముసలావిడ చెప్పిన మాట, ஒரே ஒரு காரியம் செய்யுங்க, ఒక కార్యం చేయండి, మీరు உங்க இருதயத்துல கொஞ்சோண்டு இடம் கொடுங்க, మీ హృదయంలో కొంచెం స్థానాన్ని ఇవ్వండి అని చెప్పారు. ஆண்டவர் அற்புதங்களை செய்கிறார் என்றார்கள். గొప్ప కార్యాలు జరిగాయి. எனக்கு ஒண்ணுமே புரியல. నాకు అప్పుడు ఏమి కూడా అర్థం కాలేదు. ஆனா ஒண்ணு சொன்னேன், కానీ ఒకటి చెప్పి, தெய்வால ஒண்ணு இருந்தா, దేవుడని ఒక ఆయన ఉంటే இந்த நிலைமையில என் வாழ்க்கையை மாத்துதுன்னு சொன்னா, ఈ పరిస్థితుల్లో నా జీవితాన్ని మార్చినట్లయితే நான் ஏத்துக்கிறேன், నేనే ఆయన అంగీకరిస్తాను చెప్పాను. நான் ஒப்பு கொடுப்பேங்க. నన్ను ఒప్పగించాను. నేను நம்பவே மாட்டீங்க, మీరు నమ్మరు. కానీ நான் கதை சொல்லி கற்பனை சொல்றதுக்காக இங்க வரல. నేనేదో జోడించి చెప్పడం కాదు, కథ చెప్పడం కాదండి. அதுக்காக செலவு பண்ணிட்டு இங்க வரல. అందుకోసం మేము డబ్బులు ఖర్చు పెట్టుకొని ఈ ప్రాంతానికి మేము రాలేదండి. அதுக்கு எங்களுக்கு அவசியமா இல்ல. దానికి మాకు అవసరత లేదు అసలు. நாங்கள் பெற்றுக்கொண்ட சந்தோஷத்தை, మేము పొందినటువంటి మంచి మేలు, ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவினிடத்தில் பெற்ற சமாதானத்தை, మేము పొందినటువంటి యేసు ప్రభు ఇచ్చినటువంటి సంతోషము, సమాధానాన్ని எங்கள் தேசத்தில் உள்ள ஒவ்வொரு கிராமங்களும் அறிந்து கொள்ளணும். ఆ దేశ ప్రజలందరూ కూడా గ్రహించాలి. బ్రతకడానికి సమయం లేదే. பிரச்சனையில நான் சாவ கலக்கிறேனே, అప్పుల బాధలనే చిక్కి ఉన్నానే, வேலையிலே சாவ கலக்கிறேனே, పని పాట లేకుండా నేను అవస్థపడుతున్నానే, சம்பாதிச்சால வீட்டுல தங்கலையே, ఎంతలా సంపాదించిన ఏది కూడా ఇంట్లో வெக்கத்தோட சுற்றி திரிகிறேனே, ఆ వ్యాధి నిమిత్తన సిగ్గుపడి బ్రతుకుతున్నానే, பாவத்துல கட்டப்பட்ட ஒவ்வொரு நாளும் வேதனையில சிக்கி கொண்டிருக்கிறேனே, పాప నిమిత్తమైన జీవితంలో చిక్కబడి ఉన్నానే. குடும்பத்துல சமாதானமே இல்லையே, కుటుంబంలో సమాధానం లేదే, குடும்பத்துல சந்தோஷமே இல்லையே, కుటుంబంలో సంతోషం లేదే என்று ஏங்கிக் கொண்டிருக்கிற குடும்பங்களுக்கு అలా మీరు ఉన్నట్లు పరిస్థితులు ఉంటే కనుక என்னுடைய சந்தோஷத்தை, నాకు ఇచ్చినటువంటి தேசங்களுக்கு கொடுத்த அந்த சமாதானத்தை ప్రభువైన యేసుక్రీస్తు నాకు ఇచ్చినటువంటి సంతోష సమాధానం அறிவிக்கிறதுக்காக మేము ప్రకటించడానికి செலவு பண்ணிட்டு வந்திருக்கிறோங்க. దానికోసమే మేము మా ఖర్చులు పెట్టుకొని మేము వచ్చాము. இயேசுவை நம்புங்க, యేసు ప్రభు నమ్మండి, உங்க வாழ்க்கை மாறிடும் பாருங்க. జీవితాలు మార్చబడతాయి. யாரனா உங்களை வேஸ்ட்னு சொல்றாங்களா? ఎవరైనా మిమ్మల్ని చూసి మీరు వేస్ట్ అని ఎవరైనా చెప్తే, இயேசுக்கு இடம் கொடுங்க உங்க இதயத்துல. యేసు ప్రభు మీకు కొంచెం హృదయాల్లో உங்க வாழ்க்கையை டேஸ்டா மாத்திடுவாரு. జీవితాలు టేస్ట్ గా మార్చబడతాయి. உங்களை யாரும் அவ்வளவுதான் காலின்றாங்களா? మిమ్మల్ని చూసి అందరూ హేళనంగా మాట్లాడుతున్నారా? இயேசுக்கு உங்க இதயத்துல இடம் கொடுங்க. యేసు ప్రభుకు మీ హృదయంలో స్థానాన్ని ఇచ్చి చూడండి. உங்க வாழ்க்கையிலே ஜாலியா மாத்திடுவாரு. మీ హృదయంలో గొప్ప ఆశీర్వాదాల నుంచి జాలిగా మార్చేది. அவரை நம்புகிறவர்களை ఆయన నమ్మే ప్రతి ఒక్కళ్ళు அவர் வெட்கமே படுத்தாதவருங்க. కూడా సిగ్గుపరచని దేవుడు சொல்லுகிறாரு, పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది. இயேசு கிறிஸ்து சொல்லுகிறார், ప్రభువైన యేసు ప్రభు అంటున్నాడు ఒక మాట, வருத்தப்பட்டு பாரம் சுமக்கிறவர்களே, కష్టపడి భారము పోయి ప్రతి వారులారా, நீங்கள் எல்லாரும் என்னிடத்தில் வாருங்கள், అందరూ కూడా నా యొద్దకు రండి, நான் உங்களுக்கு இளைப்பாறுதலை தருகிறேன், నేను నీకు విశ్రాంతిని కలుగజేస్తాను. சொல்லுகிறார், యేసు ప్రభు అంటున్నాడు, உங்கள் துக்கம் சந்தோஷமாக மாறும், ఈ దుఃఖాలు సంతోషంగా మార్చబడతాయి. இயேசு கிறிஸ்து சொல்லுகிறார், యేసు ప్రభు అంటున్నాడు, நீ யாராயிருந்தாலும் சரி, ఎవరైనా సరే, எந்த மொழி பேசுகிறவனாயிருந்தாலும் சரி, ఏ భాష మాట్లాడినట్లయినా పర్వాలేదు, என்னிடத்தில் வருகிற ஒருவனையும் நான் புறம்பே தள்ளுவதில்லை என்கிறார். నా యొద్ద వచ్చే ప్రతి ఒక్కరు నేను ఆదరించే దేవుడై ఉన్నానని చెప్పిన దేవుడు. அவர் ஒருவரே மெய்யான தேவனுங்க. ఆయన ఒక్కడే నిజమైన స్వరూపి సత్య దేవుడైన, அவர் ஒருவரே மெய்யான தேவனுங்க. ఒక్కడే జీవనిచ్చే సత్య దేవుడైన இந்த மாலை வேளையில ఈ సాయంకాల సమయమున உங்களுக்கு సవాలా சொல்லிட்டு போறேங்க. సవాలుగా మేము చెప్పి వెళ్తున్నాం. இருதயத்துல கொஞ்சம் இடத்தை கொடுங்க. మన హృదయాల్లో కొంచెం స్థానాన్ని ఇచ్చి చూడండి. நாளைக்கு காலையில நாங்க எங்க எதிர்க்க சர்ச்சை வரப்போறோம். మేము రేపు ఉదయాన్ని ఇక్కడ ఉన్న ప్రాంతంలో చర్చకి మేము వస్తున్నాము. சாட்சியா சொல்றேன், సాక్ష్యముగా చెప్తున్నాము. ஒரு அற்புதத்தை ஆண்டவர் செய்ய காத்திருக்கிறார். అద్భుతం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. பாருங்க, எங்கேயோ போறவங்க நாங்க. చూడండి, మేము ఎక్కడికో వెళ్లాల్సిన వ్యక్తులు మేము. அருமையான சகோதரி டி சாமி அவர் வீட்டுக்கு கூட்டு வந்தாரு பாருங்க. బ్రదర్ మమ్మల్ని పిలిచి టీ రాండి పిలిచాడు. இடத்தை நேசிக்கிறாருங்க. ప్రభు అయిన ప్రభు ఈ ప్రాంతాన్ని விரும்புகிறார். మీ తలరాత్రులను మార్చేందుకు దేవుడు ఇష్టపడే దేవుడై ఉన్నాడు. ఆయన
ఎవరైనా இவங்களாம் ஜெபிக்கிறாங்க உங்களுக்காக. వీళ్ళందరూ కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నారమ్మా. நாளைக்கு நீங்க சாட்சி சொல்லுவீங்க பாருங்க. మీరు రేపు ఉదయాన్న చర్చకు వచ్చినట్లయితే మీరు సాక్ష్యం చెప్తారు. அவருக்கு கொஞ்சம் இடம் கொடுங்கம்மா. మీ హృదయంలో కొంచెం స్థానాన్ని ఇచ్చి చూడండి. நிச்சயமாய் நீங்கள் ஆசீர்வாதமாய் இருப்பீர்கள். నిశ్చయముగా మీరు ఆశీర్వదించబడిన వారు. உங்களை ஆசீர்வதித்த ஆண்டவராகிய இயேசு கிறிஸ்து ఆశీర్వదించి దీవించిన దేవుడు உங்களை ஆசீர்வதிக்க మిమ్మల్ని కూడా ఆశీర్వదించి அன்போடு கூட உங்களை அழைக்கிறார். ప్రేమతో ఆహ్వానిస్తున్న దేవుడు. உங்களுக்காக நாங்கள் ஜெபிக்கிறோம். మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. என்ன செய்ய வேணாம். ఏమి చేయాల్సిన పని இருக்கிற இடத்துல இருந்து கொண்டு ఉన్నట్లు ఆ స్థానంలో నిలబడినట్లయితే உங்கள் கண்களை மூடிக்கொண்டு కళ్ళు మాత్రం మూర్చుకొని